ఓకే చేశాడు అనుకుందాం ఆ మాత్రం గుడి శిక్ష చేస్తారా? నెక్స్ట్ మర్డర్లో మానభంగాలు చేసావా? ఛాన్సే లేదంటున్నాడు. ఓకే చేశాడు అనుకుందాం ఆ మాత్రానికి ఉరి చేస్తారా? మళ్ళీ జడ్జి గారు ఉరి అనే మాట అనలేదయ్యా. నేను అనిపిస్తాగా ఏం కాదు. నెక్స్ట్ బాంబు బ్లాస్ట్లు ఇన్ని చేసినోడికి బాంబు బ్లాస్ట్ ఒక లెక్క. ఓకే చేసినాడు ఆ మాత్రానికి ఉరి చేస్తారా మీరు? దేవుడా! వెయిట్ చూడండి సుబ్బారావు గారు, చిన్న చిన్న విషయాలకంతా మీరు ఉరి శిక్షలు ఏమాత్రం భావ్యం కాదు. ఏదో పదో పరంగా జరిమానా వేయండి, మామిడి కట్టేసి వెళ్ళిపోతాడు, ఇరువురికి మంచిది. నేనేం తీర్పు ఇవ్వాలో చెప్పడానికి నువ్వెవడురా? లేకపోతే మీరిచ్చే తీర్పుకు పడి పోసేసుకుంటారు అనుకున్నారా? ఆయన జడ్జి గారు ఏం చేస్తావురా? నువ్వు తీర్పే బయటికి ఎలా వస్తుంది చూస్తాను. నిన్ను కింద మొక్క పెట్టి ఒక గుద్దు గుద్దకపోతే నీ వీపు విమానం మోదపోదు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు.